ఫ్రెండ్స్, నేను మీ నాగలక్ష్మిని ఉగ్గాణితో మీ ముందుకు వచ్చేసాను. అంటే అట్టు మరమరాల ఉప్మా, దాంతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా మా పిల్లలు చేయమన్నారు అమెరికా నుంచి. సరే ఇవాళ చేశాను, అదే మీ ముందుకు తీసుకొచ్చాను. ఎలా చేయాలి? ఇలా చేయాలి. బంగాళదుంప సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత ఏమో ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోండి. టమాటా సన్నగా తరిగి పెట్టుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకోండి. కరివేపాకు వేయాలి. తర్వాత ఇవన్నీ మగ్గాలి. మగ్గిన తర్వాత ఏం చేస్తాము? మగ్గిన తర్వాత మగ్గిన తర్వాత పుట్నాల పప్పు ఉంటుంది కదా, దాన్ని గ్రైండర్లో వేయాలి. అంతా పుట్నాల పప్పు తీసి గ్రైండర్లో వేయాలి. దాంతోపాటు మిరపకాయలు, వెల్లుల్లి వేయాలి. 4-5 రెబ్బలు వెల్లుల్లి వేసి, మిరపకాయలు వేసి, పుట్నాల పప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ మగ్గుతాయి కదా. మగ్గిన తర్వాత ఈ పొడి వేసేయాలి. గ్రైండ్ చేసిన పొడి ఉంది కదా, ఆ పొడి వేసేయాలి. వేసేసి బాగా కలిపితే, హలో ఫ్రెండ్స్, అంతవరకు చెప్పేశాను కదా. ఏది ముక్కలు వేసి, ఈ టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అన్నీ మగ్గాక అప్పుడేం చేయాలి? వేరుశనగ పప్పులు, తర్వాత జీడిపప్పులు, ఆ 2 కూడా వేయించి దాంట్లో కలిపేసేయాలి. కలిపేసిన తర్వాత మరమరాలు ఉంటాయి కదా, ఈ మరమరాలు ఒక పెద్ద గిన్నెలో వేసుకుని, మనకి ఈ 200 గ్రాములు ఇదండి మరమరాలు, ఈ 200 గ్రాములు అందులో తడిపెట్టేసేయండి. తడిపెట్టేస్తే అది తీస్తే ఎన్నో అవ్వవు, నలుగురికి సరిపోతుంది. మామూలుగా టిఫిన్గా తింటే నలుగురికి సరిపోతుంది అది. అలా తడిపేసి బాగా పిండి ఓ పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కన గిన్నెలో వేసుకోవాలి. తర్వాత ఇదంతా ఉడికాయి కదా, కూర ముక్కలు అవి ఉడికినాయి కదా, దానిలో వేసేసేయాలి. ఈ మరమరాలు, పిండిన మరమరాలు ఉన్నాయి కదా, అవి దాంట్లో వేసేసేయండి. వేసేసి బాగా కలిపేసేయండి. పసుపు కూడా వేయండి, కాస్త పసుపు కూడా వేసి కలిపేస్తే ఇంకా అయిపోయినట్టే. మరమరాలు ఉప్మా అదే రెడీ అయిపోయినట్టే. అయితే నేను సుత్తేస్తున్నానేమో అలా మీరేం అనుకోవద్దు. ఇదంతా కంటెంట్కు సరిపడా ఇదే చెప్తున్నాను మీకు. అంతేగాని పర్సనల్గా సుత్తి వేయడం అట్లా నేను చేయటం లేదు. కాబట్టి చివరి వరకు వీడియో చూస్తే మీకు అంత కంటెంటే ఉంటుంది. ఏమి సుత్తి అనేది ఏమి ఉండదు. ఒక్కసారి లాంగ్ వీడియో కదా, ఇవిడేదో సుత్తేస్తారేమో అని మీరు చూడకుండా ఉండద్దు. ఈ లాంగ్ వీడియో అయినా సరే మీకు కంటెంట్కి సరిపడే ఉంటుంది. దానికి సంబంధించిందే చెప్తాను మీకు. సరేనా? చివరి వరకు వీడియో చూడండి. బాయ్. హలో, బొరుగుల ఉగ్గాని ఎలా చేయాలంటే ఇందాక చెప్పాను వీడియోలో. అయినా ఇది మనం వీడియోలు తీసాం కాబట్టి దీనికి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. కొంచెం నూనె వేసుకోండి. దాంట్లో తెరమాత గింజలు అన్నీ, అంటే మెంతులు తప్ప అన్నీ వేసుకోండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని కొంచెం బంగాళదుంపలు సన్నగా తరిగి వేసుకోండి. దాంతోపాటు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి, ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. అన్నీ కలిపి వేపండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు చీలికలల్లే చేసి అది కూడా వేసేయండి. కరివేపాకు కూడా వేసేయండి. టమాటాలు, ఉల్లిపాయలు సన్నగా ఒక్కొక్కటే సన్నగా తరిగి వేసేసుకోండి. అసలు ఆ బొరుగులు ఉగ్గాని ఎంత బాగుందోనండి. మరమరాలు ఉప్మాలాగా అన్నట్టు అసలు చాలా బాగుంది. ఎంతో వండర్ఫుల్గా ఉందన్నమాట. వండర్ఫుల్ రెసిపీ నిజంగా. ఈ బొరుగులు ఉంటాయి కదా మరమరాలు, అవి నీళ్ళల్లో అలా తడుపుకోవాలి. తడిపి పక్కన గిన్నెలో వేసుకోవాలి. అదేమో పుట్నాల పప్పు పొడి అవతల్ది.
మిరపకాయలు, వెల్లుల్లిపాయలు వేసి పుట్నాల పప్పు పొడి అలా చేసి పెట్టుకోవాలి. ఇదేమో మరమరాల పిండి ఇలా వేసుకోవాలి. అంతే. ఆ బొరుగు ఉప్మాకి రెడీ పెట్టాం కదా అన్నీ పోపు అది వేసి అన్నీ వేసి పెట్టాం కదా, ఉల్లిపాయ, టమాటా, బంగాళదుంప అన్నీ వేసాము. ఈ బొరుగులు అందులో వేసేసాము. ఈ పొడి కూడా అందులో వేసేయాలి. పొడి కొట్టి పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసేయాలి. జీడిపప్పులు, శనగపప్పు వేయించి అది కూడా అందులో కలిపేసేయాలి. ఎంత బాగుందండి అసలు, చూడటానికి అంత బాగుంది, తింటే ఇంకెంత బాగుందో. ఒక చెంచా నెయ్యి వేసానండి. ఒక చెంచా నెయ్యి వేసి కలిపేసుకోవడమే అంతే. ఎంత ఎంత అద్భుతంగా ఉందంటే అసలు చెప్పలేం నోటితో. బొరుగులు ఉప్మా ఏమిటి, బొరుగులు ఒగ్గాని ఏమిటి అనుకునేదాన్ని నేను, కానీ చేసి తింటే మాత్రం అద్భుతంగా ఉంది. అది చూడండి, ఇంకంతే అలా కలిపేసేసి తీసేసుకోవడం. చివరి వరకు వీడియో చూడండి. అదిగోండి, వేరుశనగపప్పులు, జీడిపప్పులు, కొత్తిమీర కడిగి అందులో పడేసానండి. కొత్తిమీర వేగాక మళ్ళీ ఉప్మాలో వేసేయటం. అంతే, అయిపోయింది. బొరుగులు ఒగ్గాని రెడీ. ఎంత బాగుందో కదండి, కలర్ఫుల్గా కూడా ఉంది. కొంచెం పసుపు వేస్తాం కదండి, కలర్ఫుల్గా ఉంది. బాయ్ అండి, చివరి వరకు వీడియో చూడండి.